అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకటూటిపూరి మాట్లాడుతున్నాను. ఈరోజు పెనుగొండ, అనంతపురం జిల్లా పెనుగొండ, ఇక్కడ మంగాపురం గ్రామంలో ఉన్నాము. సో ఇక్కడ దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేశారు స్వామి అంతా ఉన్నారు ఆయన చెప్తారు స్వామి. సంవత్సరమైన స్వామి ముందు వాళ్ళు ఇక్కడ రాత్రి పెట్టుకొని పూజలు చేస్తారు. తర్వాత దానాధర్మ చారిటబుల్ సహాయ సహకారాలతో రాజా గారు విగ్రహాన్ని అందజేయడం జరిగింది. పైన శిలాఫలకం ఉంది. సారే వచ్చి ఇచ్చారండి, సారో మేడం వచ్చి ఇచ్చారు. అప్పుడు సో ఇప్పుడు అంత ముందులో ఎట్లా ఉండేది అంటే ఈ గుడి ఎన్ని చిన్న రాళ్ళు పెట్టుకొని పూజ చేసుకునేవాళ్ళు. గుడి పాత గుడి కదా, ఎన్ని సంవత్సరాలు? చాలా పురాతనమైన గుడి. విగ్రహం లేకుండా ఊరికి అట్లా రాళ్ళు పెట్టుకుని పూజ చేసుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళు మనకి సహకరించడంతో మీ సహాయం ద్వారా విగ్రహం అందించడం జరిగింది. ప్రతిష్ఠ ఎప్పుడైంది స్వామి? సంవత్సరం. అంత ముందు ఎన్ని సంవత్సరాల నుంచి మామూలుగా ఉంది స్వామి? గుడి ఎప్పుడు కట్టారు మామూలుగా? మీకు తెలుస్తుంది కదా. దాదాపు కృష్ణదేవరాయల కాలం నుంచి ఉంది స్వామి గుడి మామూలుగా. కృష్ణదేవరాయల కాలం నుంచినే పురాతనమైన ఊరు. ఈ ఊర్లో ఈ గుడి సన్నగా ఉండేది. దాన్ని నాగులు కట్ట అంటారు. ఓకే. ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 15 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళు అవుతుంది గుడి కట్టి. ఆల్టరేషన్ చేశారు. సో అప్పటి నుంచి విగ్రహం లేదు. ఫోటో పెట్టుకొని పూజ చేసుకున్నాము. వినాయకుని పండుగ వచ్చినప్పుడు వినాయకుని విగ్రహం తెచ్చి పెడతాము. పూజలే చేస్తున్నారా? అడగండి. పూజ నిమగ్నం చేస్తారు కదా. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ట్రాఫిక్ ఎక్కువ అని చెప్పి ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టుకొని అక్కడ కట్టించినాము. అక్కడ పెట్టుకొని పూజ చేస్తాం. తొలి పూజ అయితే ఇక్కడ జరుగుతాం. తొలి పూజ. సో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అనేక మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్న దేవాలయాలు, గ్రామ దేవతల దేవాలయాలకి పూజా సామాను అలాగే విగ్రహాలు ఇస్తున్న సంగతి తెలిసింది. ఇలాంటి దేవాలయాలకి విగ్రహాన్ని ఇచ్చిన రాజాగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ దాతలందరూ కూడా మరొకసారి దానధర్మ ట్రస్ట్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తారని, ఇలాంటి మరిన్ని దేవాలయాలకు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ అందరికీ మరొకసారి నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.